రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక న్యాయం కల్పించడంలో తెలుగుదేశం పార్టీ ముందుంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి పేర్కొన్నారు. అదేవిధంగా సొసైటీ తరపున సొసైటీలో ఉన్న టైలర్స్ అందరికీ 200 యూనిట్లు కరెంట్లు ఫ్రీగా ఇప్పించే దిశగా చర్చలు జరుపుతున్నామని, వచ్చే ఫిబ్రవరిలోగా ఫ్రీ కరెంట్ 200 యూనిట్లు ఇప్పిస్తానని అన్నారు. తిరుపతిలో టైలరింగ్ సంఘ సభ్యుల సమక్షంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 34% స్థానిక సంస్థల రిజర్వేషన్లు కల్పించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. బీసీల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆకాశపు స్వామి తెలిపారు. బీసీలకు పెద్దపీట వేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ అండగా నిలిచి రానున్న ఎన్నికల్లో మరోసారి కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తిరుపతి టైలర్స్ యూనియన్ ఎక్సెల్ బాబు, రామ్మూర్తి కుమార్, రాయల్ టైలర్ కృష్ణయ్య, మదన్ రాయల్, సుధాకర్ రాయల్, ఆది హరి తదితరులు పాల్గొన్నారు. జయహో బీసీ. గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు, మన యువ నాయకుడు లోకేష్ గారు, వీళ్ళందరి సమక్షంలో బీసీలకు నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేయడం చాలా సంతోషదాయకం. ఏదైతే ఫస్ట్ నుంచి బీసీలు ఎక్కువగా 55% మంది ఉన్న బీసీలకి 34% రిజర్వేషన్ కల్పిస్తూ నిన్న చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషదాయకం. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మన చంద్రబాబు నాయుడు గారికి పాదాభిషేకం తిరుపతి టైలర్స్ యూనియన్ ద్వారా, అలాగే రాష్ట్ర టైలర్స్ ఫెడరేషన్ ద్వారా ఇక్కడ చేయడం జరుగుతుంది. దీనికి అందరూ కూడా చాలా సంతోషించి ముందు ఏదైతే అట్టడుగున ఉన్న బీసీలను పైకి తీసుకొచ్చే ఉద్దేశంతో, ఉదాహరణకి నేనే చేనేత వర్గానికి చెందిన నన్ను ఈ తెలుగుదేశం పార్టీ టైలర్స్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించడం అదే నిదర్శనం. ఏదైతే లేని వాళ్ళని ఆదుకోవడంలోని మన కూటమి ప్రభుత్వం ముందుందని, ఎప్పుడు కూడా మన అందరం కూడా కూటమి ప్రభుత్వానికి బద్దులై ఉండి మళ్ళీ ఒకసారి మనం దీవించి మళ్ళీ 29లో కూడా వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా మన కూటమి ప్రభుత్వాన్ని మనం సహాయ సహకారాలు అందించాలని కోరుతూ ఈ జయహో బీసీ, జయహో బీసీ. అలాగే సార్ టైలర్లకు ఏం చేయాలనుకుంటున్నాను మీరు అడుగు స్టేట్ అధ్యక్షుడుగా ఏం చేయాలి? టైలర్స్కి చెప్పండి. టైలర్ల కోసం మీరు ఏం చేస్తారు, ఏం చేయాలనుకుంటున్నారు? టైలర్ల అభ్యున్నతికి కోసం ఒక రాష్ట్ర టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్గా వాళ్ళకి ఏదో చేయాలనే తప్పుతో అన్ని ఊళ్ళు తిరుగుతున్నాను. అదే నమ్మకంతో నన్ను వాళ్ళ కూటమి ప్రభుత్వం చైర్మన్గా నియమించడం జరిగింది. వారి కోసం సొసైటీలు అన్నీ కూడా ఇప్పుడు గతంలో 15 సంవత్సరాల నుంచి సొసైటీలు చేయించుకొని అది గవర్నమెంట్కి ఎటువంటి ఉపయోగం లేనందున ఎక్కడెక్కగా మా సోదరులు అందరూ కూడా నిస్సాయిగా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం చేస్తున్న పనులను వివరించి మనకు కూడా ఏదైతే మన చేనేతలకి 3 పథకాలు ఇచ్చింది, ఆ పథకాల్లో మనకు కూడా ఏదో ఒకటి ఇస్తుంది, వాళ్ళకి మనకి ఒకటే బయలు అని చెప్పి ఒక నమ్మకంతో 200 యూనిట్ కరెంటు తొందరలోనే మనం సాధిస్తామని ఆ దిశగా నాకు మంత్రి గారు సవితమ్మ హామీ ఇవ్వడం జరిగింది. అదే అందరూ కూడా దీన్ని పురస్కరించుకొని ఎవరికి వాళ్ళు సొసైటీలు చేయించుకొని గవర్నమెంట్ లెక్కల్లో మనం నమోదు అవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ లెక్కలో మనం ఇప్పుడు 3-4 వేల మందే ఉన్నాం. కనీసం 15,000 మంది అన్నా ఉంటే గవర్నమెంట్ మన అంశం వస్తుంది, గవర్నమెంట్ మనం చెప్పిన మాట వింటుంది. కాబట్టి ఎక్కడికి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ పక్క వాళ్ళు కూడా తెలియజేసి ఎక్కడికక్కడ సొసైటీలో జాయిన్ అయ్యి గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలకి లబ్ధి పొందడానికి అర్హులు కాగలుగుతారని తెలియజేసుకుంటూ మీరందరూ కూడా తప్పకుండా సొసైటీలు చేయించుకొని ఇప్పుడు నాకేమవుతుందో అనుకోకుండా ముందు దగ్గరలోనే మనకి, ఎందుకంటే చేనేతలకి మనకి ఒకటే బయట వాళ్ళకి 3 పథకాలు ఇచ్చింది, మనకు ఒక పథకంలో ఇస్తుంది. కాబట్టి మన అందరం కూడా సొసైటీలో మన సభ్యులు అయ్యి గవర్నమెంట్ ఇచ్చే లబ్ధి పొందడానికి అర్హులు అవ్వడానికి రెడీగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే సార్, మీ టైలర్స్ తిరుపతిలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఒక మీటింగ్ పెట్టుకోవడానికి ప్లేస్ లేదు, ఒక ఏదైనా ఫంక్షన్ చేసుకోవడానికి ప్లేస్ లేదు. ఒక టైలర్స్ డే వచ్చిందంటే నడి రోడ్ల మీద చేసుకోవాల్సింది. దీని విషయంగా టైలర్స్కి ఏమైనా చేయగలుగుతారా? గౌరవ ఏడీ గారు విజయానంద్ గారు, సార్ మీరు ఎప్పుడైనా చెప్తే నేనే ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ క్లాప్ మోర్చా చేసిన వాళ్ళు మన వాళ్ళు ఉండడం, అలాగే మనందరం కూడా కలిసి మన ఇక్కడ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మన స్థలం కూడా అడిగితే అవుద్ది. కాబట్టి మీరు కూడా దానికి ఏడీ గారు కూడా ఎటువంటి సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి
మనందరూ ఒక స్థలం తీసుకొని మనం ఆడుకోవడానికి మన ముందుకు వెళ్తాకి మీరందరూ కూడా అప్పుడు మీ లెటర్ ప్యాడ్ ద్వారా ఈ రాయిని నేను వచ్చి మనందరూ ఎమ్మెల్యేగా సాధించుకుందాం. సార్ నా పేరు విజయాన్న, నేను తిరుపతి జిల్లా చేనేత అధికారిగా పనిచేస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడికి ఈ సమావేశానికి రావడం ఇది రెండోసారి. సో గతంలో వచ్చినప్పుడు కూడా సార్ మాకు మీ నుంచి మాకు చాలా సహాయ సహకారాలు కావాలని చెప్పేసి మన టైలర్ మిత్రులందరూ కూడా అడిగారు, యూనియన్ సభ్యులందరూ. వాళ్ళందరికీ నేను చెప్పాను, మీకు ఏది కావాలన్నా కూడా సొసైటీస్ కావాలన్నా లేకపోతే మీకు ప్రభుత్వ పథకాలు కావాలన్నా మీరు రిప్రజెంటేషన్స్ ఇవ్వండి. ముందుగా మీరు దానికంటే మొదలు మీరు ఒక సొసైటీస్గా ఫామ్ చేయాలి. నేను ఆ రోజు కూడా చెప్పాను, జిల్లాలో ఒక 5-6 సొసైటీస్ ఫామ్ చేస్తాము అంటే మేమందరం ఆల్రెడీగా ఫామ్ అయినాం సార్, మేము మళ్ళీ ఎందుకని అన్నారు. కానీ ఆ వివరాలు ఏవి మా ఆఫీస్లో లేవు. ఇప్పుడు మీరు కొత్తగా ఒక 5-6 సొసైటీస్ కానీ ఫామ్ అయ్యి అందులో 1 కానీ 2 కానీ వాళ్ళ మహిళల కోసమే ప్రత్యేకంగా సొసైటీలను ఏర్పాటు చేసి మీరందరూ కూడా ముందుకు వస్తే ప్రభుత్వ పథకాలు ఏవైనా మనకు లబ్ధి తీసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. సో మీరు ఫస్ట్గా సొసైటీస్కి ఫామ్ అయ్యి మీరు నా దగ్గరకు వస్తే ఆ సొసైటీకి సంబంధించిన వివరాలన్నీ కూడా నేను కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి కూడా నేను సమర్పించి మనకు ఎటువంటి పథకాలకైనా కూడా మనకు అర్హత ఉందో మనం చూసి వాటన్నీ కూడా నేను ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల అనుగుణంగా మీకు అందజేస్తానని మీకు అందరికీ కూడా హామీ ఇస్తున్నాను.